అనుభవజ్ఞులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, తెలంగాణ ఐడిసి చైర్మన్ విజయబాబు గారికి, ఇరిగేషన్ సెక్రటరీ గారు, స్పెషల్ సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు, ఉన్నత ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతారామ ప్రాజెక్టు గురించి చాలా వివరంగా, విపులంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. నేను చాలా క్లుప్తంగా ఒక 4-5 ప్రశ్నలు సూటిగా ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న గౌరవ హరీష్ రావు గారిని, సెకండ్ స్పెల్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించదలుచుకున్నా. ఇందాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు వారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సీతారామ ప్రాజెక్టు కాస్ట్ సుమారు 18,300 కోట్ల కింద నిర్ణయించారు. వారు దిగిపోయే నాటికి వారు చెప్పిన లెక్కల ప్రకారమే వారు ఖర్చు పెట్టింది 7,300 కోట్లు. మరి 18,300 కోట్లకి 7,300 కోట్లు ఖర్చు పెడితే 90% పని కంప్లీట్ అయింది చెప్పుకోవటం ఏ లెక్క ప్రకారం అయింది అనేది వారిని అడుగుతున్నా. ఎస్, మీరన్నట్లు మోటార్లు మేమే తీసుకొచ్చాం, మోటార్లు మేమే నట్లు బోల్ట్లు దగ్గరుండి బిగించాం, మోటార్లంతా రెడీ చేశామన్నారు. నిజంగా మీరే చేశారు. మోటార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో, రేవంత్ రెడ్డి గారో, శ్రీనివాస్ రెడ్డి గారో, తుమ్మల నాగేశ్వరరావు గారు బిగించామని మేమేం చెప్పుకోలే, మీరే బిగించారు. ఎందుకు బిగించారాయా మోటార్లు అంటే, మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది, మోటార్లు బిగిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి మోటార్లు బిగించారు. మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో, ఎక్కడ కమిషన్ ఎక్కువ వస్తుందో అది మీరు పని చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలన్న చిత్తశుద్ధి మీలో లేదు. మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది. చివరికి మా మంత్రివర్యులు చెప్పినట్లు కరెంటు బిల్లు 430 కోట్లు కూడా మీరు చెల్లించి 4 సంవత్సరాల క్రితం పెట్టిన మోటార్లు డ్రై రన్ కూడా నడుపుకోలేకపోయారు. అంటే డ్రై రన్ చేస్తే 430 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడితే దాంట్లో నుంచి మీకు రావాల్సింది రాదు కదా. అందుకే దాని మీద ఖర్చు పెడితే మనకి కమిషన్ రాదు కాబట్టి, నిజంగా ఖర్చు పెడితే రైతులకు మంచి జరిగితే మీకు కమిషన్ రాదు కాబట్టి, ఎక్కడ కమిషన్ వస్తుందో, దేంట్లో ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో డెఫినెట్ గా మీరు దాని మీద ఫోకస్ పెట్టారు. దాని మీద పెట్టే ఈనాడు మేము 90% చేశాము, మేము మోటార్లన్నీ కరెంటు వైర్లన్నీ బిగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి స్విచ్ ఆన్ చేశారు అంటున్నారు. బిగించింది మీరే. ఎక్కడైతే ఎక్కువ డబ్బు మిగులుతుందో ఆ ఐటమ్స్ చేసుకుంటూ పోయారు. అనేక వేదికల మీద మా మంత్రి గారు నేను చెప్పాం, కమిషన్ల కోసమే మీరు ఆలోచించారు తప్ప కుక్క గోతుల్లాగా ఒక సైంటిఫిక్ గా మీరు పని చేయలేదనేది అనేక సందర్భాల్లో చెప్పాం. చెప్పింది నిజం. నేను సీతారామ ప్రాజెక్టు 0 నుంచి ఎండ్ దాకా కెనాల్ మీద తిరిగా. మీరు తిరిగి మాట్లాడుతున్నారు, నేను తిరిగి మాట్లాడుతున్నా. మాజీ మంత్రివర్యులు ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు చిత్తశుద్ధి లేదు. ఖమ్మం జిల్లా మీద ప్రేమ ప్రేమ ఒలకబోసి చెప్తున్నారు కదా. ఖమ్మం జిల్లా ప్రజలు 2014లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2018లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2023లో పొరపాట్లు అది గెలిచింది నా శిష్యుడు నా బొమ్మ పెట్టుకొని, ఆడగేలు గెలిచింది 1 సీటు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు మీ మాయ మాటలు, మీ మాటలు, మీ మామ మాటలు,
మీ ఇద్దరు మాయ మాటలు ఎప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. భవిష్యత్తులో కూడా మీరు ముక్కు నేలకు రాసిన ఖమ్మం జిల్లా ప్రజల నుంచి కానీ ఖమ్మం జిల్లా సీట్ల గురించి కానీ మీకు గతంలో వచ్చిందన్నా ఒక్కటొచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు మీకు వచ్చేది బిగ్ జీరోనే. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజల గురించి ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు, ఆ గిరిజన ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు మీ ప్రభుత్వానికి, మీ ఆనాడు పరిపాలించిన మీ ప్రభుత్వానికి లేదని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. ఎస్, మీలాగా మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆనాడు నిజాం నవాబు దగ్గర నుంచి ఏవైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయో వాటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన సుమారు 35,000 ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో చెట్లు బీకి ఆ పైనుండే మట్టి తీసి పై మట్టి తీసి ఇదిగో ఈ 35,000 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మేమే కట్టామన్నట్టు బిల్డప్ మేము ఇయటంలా మాకు ధైర్యం ఉంది. మోటార్లు మేము బిగించామని చెప్పటంలా మోటార్లు ఎందుకు బిగించావో పూర్తిగా విశ్లేషించా. అదే రకంగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు సిల్ట్ తీసి ఆ ట్యాంకులు మేమే కట్టామని చెప్పారు మీరు. ఇందాక మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు హైదరాబాద్ కి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీరు గురించి ఇటు గోదావరి అటు కృష్ణా నుంచి పైపులేసి మోటార్లు ట్రైన్లు వేసిన తర్వాత ఎన్నికల ముందు ఆ నీళ్లు ఒక దోషుడు తీసి మా నెత్తను పోసుకొని పాపాలు కడుక్కోలే. అంతేకాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల సాగర్ ప్రాజెక్టులు ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు సుమారు 75% వర్కులు కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలువలో ఉండే కంపలబీకి ఆ కలవట్టుకు రంగులేసి ఆ గేట్లకి పెయింట్ చేసి మేమే ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేశామన్నట్లు పసుపు కుంకుమ పూలు చల్లి ఫ్రంట్ పేజీల్లో వేసుకోవటంలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు 37-38% వర్క్ పూర్తి చేసిన ప్రాజెక్టు మా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు 2020 ఆగస్టు నాటికి 100% ఏదైతే సుమారు 6,75,000 ఎకరాల ఆయకట్టు నాగార్జున సాగర్ ఆయకట్టుతో కలిపి మీరు తయారు చేసిన ఎస్టిమేట్ కు సంబంధించిన ప్రతి ఎకరాకి మీలాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 2 నియోజకవర్గాలు వదిలేయాం. అది ఇల్లెందు కానీ భద్రాచలం కానీ ఆ నియోజకవర్గాలు కూడా కలిపి రాబోయే 2026 నాటికి 100% ఇచ్చిన మాట ప్రకారం గోదావరి నీటితో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చి తీరుతుందండి మాజీ మంత్రి వర్యులు. అంతేకాదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వం మాట అంటే మాట మీద నిలబడుతుంది. ఎందుకు మీకు తెలియదా? మీరు ఇరిగేషన్ మంత్రి ఉన్న తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఉన్న తర్వాత ఏనాడైనా ఈనాడు ఇరిగేషన్ మంత్రి లాగా ఎక్కడైనా ఇన్సిడెంట్ అయితే కనీసం ఒక మంత్రి నాపై ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి అని ఏ రోజైనా విశ్లేషించుకున్నారా? కనీసం ఇరిగేషన్ కి సంబంధించిన సమస్యలు చెప్పాలి అంటే ఈయనే నాదు ఉన్నాడా? మీరా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేది? మీలాగా ఏదైతే భేషజాలకు పోయి మీ బ్రాండ్ కోసం గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనుల్ని రద్దు చేసి రీడిజైన్ పేరుతో తక్కువ ఖర్చులతో అయ్యే ప్రాజెక్టులను ఎక్కువ ఖర్చులతో ఈ రోజు చేయటంలా ఆనాడు ఇందాక చెప్పినట్టు గౌరవ మంత్రివర్యులు మా బట్టి గారు చెప్తుంటారు ఎప్పుడు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ 3,500 కోట్లతో ఖర్చు అయ్యేదాన్ని ఆయకట్టు విధంగా సేమ్ వచ్చేదాన్ని సుమారు 18,300 కోట్లు ఈనాడు మీరు ఖర్చు పెట్టాలని డిపిఆర్ తయారు చేస్తే దాంట్లో 7,500 కోట్లపై ఖర్చు పెడితే బేషిజాలకు పోకుండా
మా మంత్రివర్యులు, కేబినెట్, ముఖ్యమంత్రి గారు అందరం ఇది ప్రజల సొమ్ము. ఏ ప్రభుత్వం చేసినా మనం మంచి ఉంటే సేకరించాలా, చెడు ఉంటే ఆ చెడుని సరిదిద్ది ప్రజలకు ఉపయోగపడేగా చేయాలని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది. నిన్న వారు ఉచిత సలహా ఇచ్చారు గౌరవ మాజీ మంత్రివర్యులు. నవ్వొచ్చింది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నారు. పాలేరులో నీళ్ళేస్తేనట, పాలేరులో చిన్న మోటార్ పెడితే ఆ నీటితోనట కోదాడు నుంచి హుజూర్నగర్ దగ్గర నీటి పోవచ్చు అని చెప్తున్నారు. అయ్యా ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాగార్జున సాగర్ టైల్ ప్లాంట్ కాన్సెప్ట్ ఆ పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. మీరు ఉచిత సలహాలు ఇచ్చేది. ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు జోకేస్తూ ఒకటి చెప్తుంటారు. ఎప్పుడన్నా ఒకటి అన్నా కేటీఆర్ గారినో, కేసీఆర్ గారినో, హరీష్ రావు గారినో బయట నుంచొని ఇవాళ నువ్వు ప్యాంట్ వేసుకొని బయటకు వస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతా, నువ్వు ప్యాంట్ వేసుకొని డెఫినెట్ గా రావాల్సిందేనంటే ఎట్లా ఆయన ప్యాంట్ వేసుకొని వస్తాడు కాబట్టి అదేదో నువ్వు అడిగితే ఆయన ప్యాంట్ వేసుకున్నట్టు ఉన్నట్టుంటది. వాళ్ళకొచ్చి వాళ్ళు జోకులు ఆ రకంగా వేస్తారు అంటారు. అంటే కృష్ణా పరివాహక ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉంది. గోదావరి వాటర్ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అని. ఇది ఈనాటిది కాదు. జలయజ్ఞంలో భాగంగా ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నాగార్జున సాగర్ టైల్ పాయింట్ కాన్సెప్ట్ మీరు ఎప్పుడన్నా చూసారా? ఆ కాన్సెప్టే వైరా ప్రాజెక్ట్ లోకి నీళ్లు తీసుకొచ్చి పాలేరు ప్రాజెక్ట్ లోకి కృష్ణా గోదావరి నీటిని తీసుకొచ్చి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ టైల్ పాయింట్ నీళ్లు తీసుకురావాలని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. దాన్ని మీరు ఇవాళ కొత్తగా చెప్పేది ఏంటి? చిన్న మోటార్ పెట్టుకొని పై నీళ్లు పోసేది. డెఫినెట్ గా మీరు బొమ్మలు చూపించారు, మేము పని చేసి చూపిస్తాం. మీరు బొమ్మలతో కాలయాపన చేసి ప్రజల జీవితాలతో 10 సంవత్సరాలు ఆడుకున్నారు. మేము మొదటి సంవత్సరంలోనే చిత్తశుద్ధితో నాగార్జున సాగర్ ప్రాంతానికి, కృష్ణా పరివాహక ప్రాంతానికి గోదావరి నీటిని నిజంగా రియల్ గా ఇచ్చేది మేము. మోటార్లు బిగించిందట, 90% ఖర్చు పెట్టిండట, మోటార్ల మట్టుగా ఏదో మర్చిపోయిందట. అది మీ చిత్తశుద్ధి, ఇది మా చిత్తశుద్ధి. అంతేకాదు, బొమ్మలంటే గుర్తొచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ఇల్లు బొమ్మలు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు బొమ్మలు చూపించేవారు ఆనాటి ప్రభుత్వం. ఎన్నికలు వస్తే చాలు ఆ ఎర్రవెల్లిలోనో ఎండో కట్టిన ఒక 9-10 ఇళ్లు ఉంటాయి. ఆ 10 ఇళ్లు బొమ్మలు ఫ్రంట్ పేజీలో చూపించటం, ఏ అక్క ఏ చెల్లి నీకొద్దా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చూపించటం, ఓట్లు వేసుకోవటం, అధికారంలోకి రావటం. మీ మొత్తం 10 సంవత్సరాల్లో మీరు కట్టిన ఇల్లు ఎంత అంటే 1,38,000. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం తెలంగాణలోని ఇప్పుడున్న 10 జిల్లాలలో ఆనాడు 9 సంవత్సరాలలో 18 లక్షల ఇళ్లు కట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా రాబోయే ఈ 5 సంవత్సరాలలో బరాబర్ ఆనాడు ఏదైతే ఫిగర్ కట్టామో ఈనాడు కూడా ఈ 5 సంవత్సరాలలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మా కేబినెట్ అంతా అంతకంటే ఎక్కువ ఇళ్లు కట్టి పేదోళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మీరు విమర్శించేది. మీరు రాజకీయం చేయాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు రాజకీయం చేయండి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇంకొకటి కూడా అంటున్నారు, మంత్రులు పోటీ పడుతున్నారట ఖమ్మంలో. ఖమ్మం మంత్రుల గురించి నీకు బాగా తెలుసు. ఖమ్మం మంత్రుల గురించి, ఖమ్మం రాజకీయం గురించి మీకు తెలుసు, మీ మామకి తెలుసు. ఖమ్మం ప్రజల పౌరుషం ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఎంత తక్కువ ఖమ్మం జిల్లాని గోకితే అంత మంచిది. గౌరవ మాజీ మంత్రి వర్యులు, చివరగా
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని అయితే తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారో, ముఖ్యంగా వ్యవసాయ పరంగా నీటిపారుదల పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీలాగా మంది డబ్బే కదా మంగళహారతి పాడదామని ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రతి పైసాని మా సొంత డబ్బులాగా, నా సొంత డబ్బు ఎలా ఖర్చు పెడతామో, రేవంత్ రెడ్డి గారు సొంత పైసాని ఎలా ఖర్చు పెడతారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత రూపాయిని ఎలా ఖర్చు పెడతారో, ప్రజలకు కట్టే సొమ్ము, ట్యాక్సుల రూపం చెల్లించే డబ్బు అది పేదోళ్ల డబ్బు. చిత్తశుద్ధితో వాటిని ప్రజలకే ఉపయోగకరమైన పనులకే ఉపయోగిస్తాం. మీరు ఎంత రెచ్చగొట్టినా, మీరు మమ్మల్ని ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా, మీరు ఎన్ని గజకరణ వేషాలేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు కూడా వెనక్కి ఏదో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్ధితో చేస్తది అని కూడా ఆ మంత్రివర్యులకి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, చివరగా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, నమ్మకంతో ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ పట్టం కట్టారు. గడిచిన ఈ 8 నెలలలో ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేల అందరము సుమారు 15-16 గంటలు ప్రతిరోజు కష్టపడి ఆనాడు ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసి మా నెత్తిన, తెలంగాణ ప్రజల నెత్తిన 7,18,000 కోట్లు అప్పు చేసిపోతే, అప్పు చేసిపోయారని మేము ఇంట్లో కూర్చోలే. మీరు చేసిన అప్పును కూడా మేమే కడుతూ తెలంగాణ ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చామో హామీలతో పాటు అభివృద్ధిని కూడా చేస్తూ నిజాయితీతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే కళ్ళు ఓరవలేక 8 నెలలే అయింది మీకు పవర్ లేక 8 నెలలకే మీరు ఎంత అదలకుతలమవుతున్నారు పవర్ పోయిందని. మరి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలా తట్టుకుందండి? వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని టార్గెట్ చేసి ఆనారు మీరు ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తొందరపడలే. కనీసం మాకు ఒక 3-4 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మీరేదన్నా మాట్లాడితే అప్పుడే ఉన్న ప్రజలు ఆలకిస్తారేమో, కానీ 6-7 నెలలు కూడా మేము పరిపాలించక ముందే మా పరిపాలన మీద, మా పనుల గురించి, మేము చేసే ప్రజా శ్రేయస్సు గురించి చేసే పనుల్ని విమర్శిస్తున్నది ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు అధికారం కోసం ఎంత తహతలాడుతున్నారో నిజంగా మీరు ఒక్కటి గమనించండి. ప్రభుత్వం వచ్చి నెల కూడా కాల, నెల రోజులు కాకముందే మీరు ఆనాడు ప్రభుత్వాన్ని కూలుస్తున్న పెద్ద ప్రభుత్వం మీరు. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తున్నంటే ఎవరు కూలుస్తున్నారు? ఇప్పుడు మీ ప్రతినిధులు. భవిష్యత్తు కూడా అంతే ఉంటుందని మరొక్కసారి ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి ఏ మనసుతో మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దీవించి తెచ్చుకున్నారో దానికి కట్టుబడి నిబద్ధతతో మేము పని చేస్తామని మరొక్కసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలి మీకు. దీనికి